స్వామి, మేము అనంతపురం మడకశిర నుంచి వచ్చినాము. అక్కడ నుంచి నిన్న పొద్దున్న 6 గంటలకే వచ్చి లైన్లో నిలబడినాము. దాదాపు అంటే ఎటువంటి సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, అసౌకర్యంగా ఉన్నాయి. కనీసం నీళ్ళ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ, ఇంకా ఫుడ్ సప్లై కానీ సరిగ్గా లేదు. జనం అంతా గుంపు గుంపుగా ఒకరి మీద ఒకరు పడుకుంటూ అందరూ తోసుకుంటూ ఎటువంటి అసౌకర్యంగా ఇక్కడ ఇటువంటి ట్రస్ట్ చైర్మన్ కానీ, ఒక ఈఓ కానీ, ఎవరే కానీ ఎటువంటి భక్తుల గురించి సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. చర్యలు కానీ, నిర్ణయాలు కానీ ఎటువంటి తీసుకోకుండా అందరికీ ఇబ్బంది కలిగిస్తూ భక్తులు ఎక్కడ నుంచి దూరంగా నుంచి వచ్చింటారు. కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా అమలు చేయకోకుండా ఒక ట్రస్ట్ చైర్మన్ ఇంత దారుణంగా ఎక్కడైనా కానీ, తిరుపతి అంటేనే ఎక్కడెక్కడో నుంచి వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి వస్తున్నారు. కనీస సౌకర్యాలు భక్తులకి కలిగించలేకపోతే ట్రస్ట్ ఎందుకు ఇది చేస్తున్నారు అనేది చాలామంది భక్తులు ఇబ్బందులు పడినారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మనుషులు అందరూ దాదాపు వరకున ఇటువంటి సౌకర్యాలని కలిగించకుండా భక్తులకు చాలా సౌకర్యాలు కలిగించాలని చెప్పేసి ఆ ట్రస్ట్ చైర్మన్ కానీ, ఈఓను కానీ, ప్రభుత్వాన్ని కానీ నేను ప్రశ్నిస్తున్నాను. దూరం నుంచి వచ్చినా కానీ కనీసం సౌకర్యాలు కలిగించలేకపోతున్నారు. మేము ఫ్రీ దర్శనానికి పోయాము. 30 అవర్స్ పట్టింది. 30 అవర్స్ కన్నా ఎక్కువే పట్టింది. లోపల మేమైతే చాలా బాధపడ్డాము. అసలు మాకైతే అసలు లోపల కంపార్ట్మెంట్కి వెళ్ళేంతవరకు మాకైతే నిద్ర లేదు, ఫుడ్ లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, వాటర్ సర్వీస్ లేదు, ఏమీ లేదు. బాత్రూమ్స్కి వెళ్ళామని చాలా ఇబ్బంది పడ్డాము. మేమైతే 30 అవర్స్ పైన పడింది మాకైతే. మేము నిన్న మార్నింగ్ 10కి 8కి లోపలికి వెళ్ళాము, 10కి బయటకు వచ్చాము. అసలు మాకైతే కొంచెం ఇబ్బందికి పడ్డాం చాలా. మేము ఇంకా పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇంకా ఇబ్బంది పడ్డారు. ఇంకా సరైన వసతులు ఇంకొంచెం కల్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. దేవుని కూడా చక్కగా చూపించారు. 24 గంటలు పడుతుందండి. ఇప్పుడు జనం బాగా రష్గా ఉన్నారు. చిన్నపిల్లల్ని వేసుకొని మాత్రం ఎవరు దర్శనానికి రావద్దండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. దర్శనం మాత్రం లాస్ట్లో బాగా చూపించారు, చాలా బాగుందండి. నా పేరు లీలావతి, మాది ప్రకాశం జిల్లా. దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఏర్పాట్లు అంటే క్యూలో మాత్రం జనాల్ని చాలా అల్లాడిస్తున్నారు, పిల్లలు చాలా అల్లాడిపోతున్నారు. అంత టైము గేట్లు వేసి అంత ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ చేసే ఏ పెద్ద మనిషి అయినా సరే దొడ్లలో అయినా ఎక్కువ టైం ఉంచాలి, కానీ అలా క్యూలలో అలా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదండి. అదే నేను కోరుకునేది. దేవుడి దర్శనం బాగైంది. పూజిత నా పేరు. కోయవర్పాల నుంచి వచ్చాము మేము మార్నింగ్ 6:30కి బయలుదేరితే ఈ టైం అయింది. ఫుల్ రష్గా ఉన్నారు లోపల. పిల్లలకైతే చాలా ఇబ్బందిగా ఉంది, లోపల చాలా రష్గా ఉన్నారు. జరిగింది అయ్యా, ఇది మాత్రం ఫిక్స్. నా పేరు భాస్కర్, మధురై నుంచి వచ్చాను. మాది కర్నూలు డిస్టిక్. జనాలు మటుకు రష్ ఉన్నారు. మెట్లు ఎక్కేటప్పుడు ఏం కనపడదు, కానీ ఎప్పుడైతే గుడిలోకి దర్శనానికి నిలబడినప్పుడు మటుకు చాలా రష్ అయిపోయినారు. అసలు తొందరగా పంపించట్లేదు. నిన్న 12కి వచ్చాము లైన్లోకి, ఈరోజు మార్నింగ్ 10 అయిపోతుంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ జరిగింది దర్శనం. మేము దర్శనం నుంచి వచ్చాము సార్, 6గురు. మా అక్క, బావ, పెదనాయన, పిల్లలు. మేము వచ్చి 3 డేస్ అయింది. నడిచి వచ్చాము. మార్గ మధ్యంలో నడకదారిగా సర్వదర్శనానికి వెళ్ళాము. అసలు ఫెసిలిటీస్ ఏం బాగలేవు, ఫుడ్ ప్రాపర్గా అందలేదు, అసలు ఏమి ఇవ్వలేదు. పసిపిల్లలను తీసుకెళ్ళాము, బాగా ఇబ్బంది పడ్డారు. ముసలి అయితే కళ్ళు తిరిగి పడిపోయారు. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఎటువంటి ఏర్పాట్లు లేవు. మధ్యలో పోలీసులు కానీ ఎవరు లేరు. మాకు ఎటువంటి సదుపాయం కల్పించట్లేదు. గతంలో చాలా బాగుంది, ఇప్పుడు మాత్రం మరీ అద్మానంగా ఉంది. ఇంతకుముందు తిరుపతి రావాలంటే కనీసం ఒక 4 రోజుల ముందు నుంచి నాకు నిద్ర వచ్చేది కాదు. ఇప్పుడు తిరుపతి రావాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యారు. దానితోడు మా అక్క, బావ, పిల్లలు ఏడుస్తున్నారు. చిన్న విషయాలకు పక్కన భక్తులు కూడా అరుచుకుంటున్నారు సార్. తిరుమల ప్రతిష్టకు మరీ కలంకం వాటిల్లింది సార్. ఇంకా ఫ్యాన్లు తిరగట్లేదు. మెడికల్ ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. 5-6 సార్లు చేసినా ఎత్తట్లేదు. వాళ్ళు ఒక్కటి కూడా నెంబర్ ఎత్తలేదు. చివరికి 100 నెంబర్కి డైల్ చేసి వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీని 5 నెంబర్ గేట్ కాడికి వచ్చారు. గేట్ పగల కొడితే కానీ గేట్ తీయలేదు. ఇవాళ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరుపతి మరొకసారి రాకూడదని అనుకుంటున్నారు. కేవలం ఇటువంటి ఏర్పాట్లు మరి ఎప్పుడు లేకుండా చూసుకోవాలి. నీట్గా తిరుపతి ఉంటుందని ఒకప్పటి నుంచి పేరు తిరుపతి. మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. కొండకు వచ్చిన ప్రతిసారి కూడా 2 రోజులు ఉండి
దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఈసారి కొండకు రావాలంటే ఆలోచించిన పరిస్థితి. కనీసం దర్శనం చేసుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ వెనక్కి వెళ్ళారు. అంత కష్టంగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, కానీ కనీసం ఫెసిలిటీస్ ఒక్కటి కూడా చేయలేదు. ఫుడ్ అందలేదు, వాటర్ ఇవ్వట్లేదు, చెప్పేవాళ్ళు లేరు. కనీసం 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు తిప్పారు. 26 గంటల దర్శనం పట్టింది. సర్వదర్శనానికి 4 గంటలు మాత్రం ఉంచారు కంపార్ట్మెంట్లో. పిల్లల ఆకలికి మరీ నీరసించిపోయారు, ఏడుస్తూ గందరగోళంగా ఉంది. భక్తుల మధ్య తోపులాట, ఎక్కువ టైం అయ్యేసరికి విసుక్కొని వాళ్ళు ఘర్షణలు పడతా, రెండోసారి తిరుపతి రాము ఈ దేవుడిని మేము చూడలేము అనే విధంగా బాధపడుతున్నారు. ఫస్ట్ టైం నుంచి వచ్చి కేరళ వాళ్ళు, బయట నుంచి రాజస్థాన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇలా ఇబ్బంది పడ్డారు. దయచేసి పెద్దలు ఆలోచించి ఇలా చేయకుండా ఏర్పాట్లు ఈసారి జాగ్రత్త చేయాలి. గతంలో బాగుండేది, ఇప్పుడు మాత్రం మరీ అధ్వాన పరిస్థితి ఉంది. మేము నడిచి వచ్చేటప్పుడు లగేజ్ కింద ఇచ్చాము, పైకి వచ్చినప్పుడు లగేజ్ కోసం చూస్తే 3 అవర్స్ ఎత్తుకున్నాము. కనీసం హాల్లో మాన్యువల్గా రాసామని చెప్తారు. మొత్తం కంటైనర్ నుంచి వచ్చిన, కార్గో నుంచి వచ్చిన మొత్తం లగేజ్ ఒకే దగ్గర వేశారు. వాటిని ఎత్తుకోవడానికి 3 అవర్స్ పట్టింది. బట్టలన్నీ చల్ల చెదిరాయి, జిప్పులన్నీ ఫెయిల్ అయి ఉన్నాయి. సెల్ లాకర్ దగ్గరికి వెళ్తే సమాధానాలు సరిగా లేవు. రెక్లెస్గా, ఇన్రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నారు. ఒక్కరు కూడా బాధ్యత లేదు. పై అధికారి నుంచి కింద అధికారి వరకు ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది సార్. నిజంగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, ఇలాంటి పరిస్థితి ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాము. దర్శనం ఎంత టైం పట్టినా మేము ఉంటాం సార్, కానీ మరీ భక్తులను ఇబ్బంది పెట్టే విధంగానే చేస్తున్నారు. కేవలం చాలా అంటే చాలా అరాచకంగా చేస్తున్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు తీర్చట్లేదు. వాళ్ళకి ఏం కావాలి, క్యూ లైన్లో ఏం నీడ్ ఉంది అనేది చూసుకోవట్లేదు. వాళ్ళ బాధనే తెలియట్లేదు పైన వాళ్ళకి. కనీసం భక్తుల మధ్యలో ఒక్కరు లేరు సార్. స్టార్టింగ్లో పోలీసులు ఉన్నారు, మధ్యలో ఎవరు లేరు, క్యూ వెళ్ళిపోతూనే ఉంది. ఆపి విసుగు పెట్టించారు. ఫ్యాన్లు పనిచేయట్లేదు, ఫుడ్ ఫెసిలిటీ అసలు నిల్లు ఏమి లేదు. ఒక 10% మందికి కూడా అందలేదు. వాటర్ ఫెసిలిటీ మాత్రమే ఉంది. మధ్యలో ఏం తీసుకోవడానికి లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు, ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతున్నారు. క్యూ లైన్లో గొడవలు అవుతున్నాయి. కేవలం ఇది భారీగా క్యూ లైన్ మళ్లించి ఎక్కువసేపు పెట్టబట్టి అంతసేపు నడవలేక, ఓపిక లేక, ఫుడ్ లేక నీరసించిపోయి చాలామంది కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఎమర్జెన్సీ ఏమీ లేదు, మెడికల్ ఎమర్జెన్సీ.